శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గణేష నవరాత్రుల సందర్భంగా మనం గృహంలో ఏ విధమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే గణేశుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చో మనం తెలుసుకుంటున్నాం. ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది కీర్తి ప్రతిష్టలు. ఈ మానవ జీవితంలో కేవలం డబ్బే కాదు, కీర్తి ప్రతిష్టలు గనక ఉన్నట్లయితే, అందరికీ మేలు చేసేటైతే, ఆ మేలు భావాన్ని కలిగించేటువంటి వాడు కూడాను స్థితిపతి అయినటువంటి గణపతే కదా. అందుచేత ఒక జన్మ ఎత్తినందుకు ఆ జన్మ సార్థకతను వినియోగింప చేసుకునేలా చేసేది కూడాను ప్రియపతి అయినటువంటి వినాయకుడే. కాబట్టి ఆ స్వామిని ఎవరైతే ఈ యొక్క నవరాత్రుల్లో పేలాలతో గనక పూజ చేస్తారో, చక్కటి పేలాలతో స్వామిని గనక అర్చన చేసినట్లయితే కీర్తి, బుద్ధి బలం, మేధాశక్తి లభ్యపడి తీరుతాయి. మేధాకారక శక్తిలో ఉత్తమోత్తమైనటువంటి నూతన విషయాలు కనుక్కోవాలి అనేటువంటి ఆకాంక్ష, దానికి సఫలీకృత తత్వాన్ని ప్రసాదించేటువంటి గణపతి యొక్క ఆశీస్సులు తప్పక లభ్యపడతాయి ఈ పేలాలతో కనుక స్వామిని అర్చన చేసినట్లయితే. అంతేకాకుండా నేతితో మోదకములు తయారు చేసి ఆ మోదకాలు స్వామివారికి అర్చనా విధానంలో కూడా మోదకాలతో అర్చన చేయటం, లేక యజ్ఞం చేసి ఆ యజ్ఞరీత్యా గణపతి హోమంలో మోదకాల్ని సమర్పించటం చాలా విశిష్టవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు ఆస్కారాన్ని కలిగిస్తాడు ప్రియపతి అయినటువంటి గణపతి. అంతేకాకుండా నేతితో తడిసినటువంటి సమిధ హోమం గనక చేసినట్లయితే సమస్తాన్ని కూడాను ప్రాప్తింపచేస్తాడు గణపతి అని కూడా మనకు గణేశ పురాణం తెలియచేస్తోంది. నూతన గృహాన్ని కట్టిన ప్రతి వాళ్ళు కూడా గృహ ప్రవేశానంతరం సత్యనారాయణ వ్రతంతో పాటుగా వాస్తు హోమాన్ని కూడా నిర్వహించిన పిదప లక్ష్మీ గణపతి హోమం కనుక ఆ ఇంటిలో నిర్వహించినట్లయితే కీర్తి ప్రతిష్టలు సుసంపన్నతమైనటువంటి లక్షణంతో ఆ గృహం విరాజిల్లుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. పాత గృహాన్ని కొనుగోలు చేసి నూతన గృహంగా మార్చి చక్కగా ఆ ఇంటిలోనికి గృహప్రవేశం చేసిన వారు తప్పకుండా ఆచరించవలసింది గణపతి హోమమే. ఎవరైతే లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహిస్తారో, దానికి తోడుగా వాస్తు హోమాన్ని కూడా నిర్వహిస్తారో, వారి ఇంటిలో ఉండేటువంటి సమస్త వాస్తు దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢ రహస్యం. గణపతి హోమంలో సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలతో పాటుగా మోదుగ పుల్లలు ఒక్కొక్కటి కూడాను స్వామివారికి సమర్పిస్తూ హోమరీత్యా నేతిలో తడిపి గణేశ మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. అంతేకాకుండా తెల్ల జిల్లేడు పుష్పాలంటే స్వామివారికి చాలా ప్రీతి. ఆ తెల్ల జిల్లేడు పుష్పాల్ని కూడా నేతిలో తడిపి హోమద్రవ్యంగా గనక ఉపయోగించినట్లయితే, పేలాలు కూడా ఉపయోగించినట్లయితే, అటుకులు కూడా ఉపయోగించినట్లయితే అద్భుతవంతమైనటువంటి అదృష్టకరవంతమైన ప్రభావంతో ఆ గృహం విరాజిల్లుతుంది. గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా ఆనందతత్వంలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. గణేశునికి నిత్యం కూడా ఎవరైతే ఉదయాన్నే పూజ చేసిన తరువాత 3 గుంజిళ్ళు గాని 9 గుంజిళ్ళు గాని తీస్తారో వారికి అధికారుల నుంచి మన్నన ఏర్పడుతుంది. అందుకే మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గర 2 చెవులు కూడా ఇలా పట్టుకొని గుంజళ్ళు తీస్తాం. ఈ గుంజళ్ళ పరమార్థం చాలా గొప్పది. సాక్షాత్తు విష్ణుమూర్తి అంతటి వాడే గణపతి ఎదురుగా గుంజళ్ళు తీసిన సందర్భ కథ కూడా ఉంది. ఆయన సుదర్శన చక్రాన్ని ఈయన బాగుంది అని చెప్పేసి తన నోటిలో పెట్టుకున్న సందర్భంలో ఆయన నవ్విస్తేనే కానీ అది బయటికి రాదు కదా అనే భావంతో విష్ణుమూర్తి గుంజళ్ళు తీశాడట. అంత గొప్ప పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి గణపతి వద్ద గుంజళ్ళు తీసినప్పుడు మనం తీయటంలో తప్పే ఉంది. స్వామివారి ఎదుట ఎవరైతే గుంజళ్ళు తీసి ఇలా మొట్టికాయలు గనక కొట్టుకుంటారో, అహంకారం అనేది రాకుండా మన జీవితాల్లో ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పటికీ కూడా మనం అణిగి మణిగి ఒదిగి జీవితాన్ని గడపాలి. అదే జీవిత పరమార్థం అని
స్వామివారు చెప్తున్నారు. అలా ఎవరైతే స్వామివారి దగ్గర ప్రవర్తిస్తారో వారికి అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి స్వామివారు సహకరిస్తున్నారు. ఈ గణేష నవరాత్రుల్లో స్వామివారి యొక్క ఆకృతి అలంకరణలు అనేక రీతుల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆకృతిలో స్వామిని ఆరాధన చేసినా ఆ యొక్క ఆకృతి తత్వంలో ఉన్నటువంటి వాహన స్వరూపతత్వం మనకు విజయాన్ని, కీర్తిని కలిగిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.